అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు నిక్షేపాలపై ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే బలూచిస్తాన్ నుంచి ఊహించని ప్రకటన వచ్చింది. ట్రంప్కు బలూచిస్తాన్ లీడర్స్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లో ఉన్న చమురు నిక్షేపాలపై ట్రంప్ది భ్రమే అని ఆరోపించారు. ఆ నిక్షేపాలు పాకిస్తాన్వి కావని బలూచిస్తాన్వని అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్కు అన్ని అబద్ధాలే చెప్పారని బలూచిస్తాన్కు చెందిన మీర్యార్ బలూచ్ కీలక ప్రకటన చేసింది. ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాను మోసగిస్తున్నాడన్న సంగతి ట్రంప్ గ్రహించాలని పేర్కొన్నారు. మునీర్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నాడని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మితే నిండా మునిగిపోవాల్సిందేనని వెల్లడించారు. చమురు, సహజ వాయువు, యురేనియం, లిథియం, ఇతర విలువైన ఖనిజాలన్నీ పాక్లోని పంజాబ్ ప్రాంతంలో లేవని చెప్పారు. విలువైన నిక్షేపాలన్నీ బలూచిస్తాన్లోనే ఉన్నాయని, పాక్లోనే నిక్షేపాలన్నీ వెలికితీస్తే ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహించినట్లేనని మీర్యార్ బలూచ్ తెలిపారు. రైట్, ట్రంప్కు బలూచిస్తాన్ లీడర్స్ వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్లో ఉన్న చమురు నిక్షేపాలపై ట్రంప్ది భ్రమే అని ఆరోపించారు. ఆ నిక్షేపాలు పాకిస్తాన్వి కావని బలూచిస్తాన్వని అన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బలూచ్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏ విధంగా చూడాలంటారు? అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామంగా దీన్ని చూడొచ్చు అంటారా? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల నేపథ్యంలో, అంటే రష్యా నుంచి ఎవరు దిగుమతులు చేసుకోవద్దు, చమురు దిగుమతులు చేసుకోవద్దు అంటూ కూడా గత కొద్ది కాలంగా ట్రంప్ చేస్తూ భారతదేశంపై 25% సుంకాలు కూడా విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో అంటే ట్రంప్ కు బలూచిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. పాక్ లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ నిక్షేపాల పైన ట్రంప్ది ఒక భ్రమ అని చెప్పాలి. ఆ నిక్షేపాలు ఎప్పుడు పాకిస్తాన్ కాదు, ఆ నిక్షేపాలు మొత్తం కూడా బలూచిస్తాన్. అంటే బలూచిస్తాన్ లో మెయిన్ గా ఉంది ఏంటంటే అక్కడ చమురు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. సో చమురు నిల్వల కోసమే అక్కడ పాకిస్తాన్ బలూచిస్తాన్ ని అడ్డగదొక్కుతోంది. సో పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ కూడా చమురు కోసమే అమెరికా పాకిస్తాన్ తో ఆసిఫ్ మునీర్తో భేటీ కానీ, లేదంటే పాకిస్తాన్ లో ఆ భూభాగం అడగడం కానీ, ఇవన్నీ కూడా అమెరికా కొంత కుట్రపూరితంగానే అవుతుంది. సో ఇట్లా నేపథ్యంలో ట్రంప్ కు బలూచిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ నిక్షేపాలు ఎక్కడ ఏవైతున్నాయో అవి పాకిస్తాన్ కాదు, ఆ నిక్షేపాలు మొత్తం కూడా బలూచిస్తాన్వే అంటూ కూడా చెప్పడం జరిగింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏవైతే ఉన్నారో ఆయన అవి పాకిస్తాన్ అని చెప్పుకుంటూ ట్రంప్ కన్నా అబద్ధాలు చెప్తున్నారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ బలూచిస్తాన్ చెందినటువంటి మీర్యార్ బలూచ్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాను మోసం చేస్తున్నాడు, ఇది ట్రంప్ గ్రహించాలి. అసలు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే వాళ్ళు ముందుకెళ్తున్నారు. బలూచిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తే చంపేసేటువంటి పరిస్థితి బలూచిస్తాన్ లో ఉంది. సో అట్లాంటిది బలూచిస్తాన్ లో ఉన్నటువంటి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ అంటూ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ కి బలూచిస్తాన్ ఖండించింది. సో అట్లాంటి వ్యక్తి మాటలు నమ్మద్దు, అట్లాంటి ఆసిఫ్ మునీర్ మాటలు నమ్మితే నిండా మునిగిపోతారు. అక్కడ ఉన్నటువంటి చమురు గాని, సహజ వాయువు గాని, యురేనియం గాని, లిథియం గాని, ఇవన్నీ కూడా విలువైన ఖనిజాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతంలో లేవు, అవన్నీ కూడా బలూచిస్తాన్ లో మాత్రమే ఉన్నాయి. సో బలూచిస్తాన్ ఈ పాక్ లో నిక్షేపాలు బయటకు తీస్తే, అంటే ఈ బలూచిస్తాన్ లో కనుక ఈ నిక్షేపాల పైన ఒకవేళ కన్నేస్తే కనుక ఖచ్చితంగా అది ఇంకా పెద్ద తీవ్రమైనటువంటి గొడవకు, తీవ్రమైనటువంటి యుద్ధానికి దారితీస్తుందంటూ కూడా ఒక గట్టి వార్నింగ్ అయితే బలూచిస్తాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పోయింది. సో దీని తర్వాత ట్రంప్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఆర్మీ చీఫ్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నది మాత్రం చూడాలి. ఇంకా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.